Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. అండ్ అలాగే ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఇంకోటి చూసుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్లో ఒక చైనీస్ స్టూడెంట్ తను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండడం, అది కూడా అమెరికాకి ఆపోజిట్గా తను చేసిన రెస్పాన్స్ అనేది తను డిపార్ట్ చేసే విధంగా మారింది. ఇప్పుడు జస్ట్ 6 months స్టడీ లెఫ్ట్ ఉందంట తనకి. 2016లో తను వెళ్ళాడంట స్టడీస్ కోసం. అలాంటి సిచ్యువేషన్స్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం అంటే రియాక్ట్ అయ్యే విధానం కానీ, ఆఖరికి ఒక పోస్ట్ యుఎస్కి ఆపోజిట్గా ఉండే ఒక పోస్ట్ని మనం లైక్ చేసినా కూడా అది మన మీద కాస్త తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పేసి వస్తున్నాయి వార్తలు. ఈ పరంగా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు అక్కడ స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కరెక్ట్, వెరీ గుడ్ క్వశ్చన్ విరాట్. టిపికల్ ఏంటంటే మనకు ఇక్కడ కంట్రీలో మనం నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్, వీఆర్ హియర్ ఫర్ ఎ షార్ట్ టర్మ్, అంటే టర్మ్ బేస్డ్ వస్తున్నాం మనం ఈ కంట్రీలోకి. అది F1 అయితే 2 to 5 years, H1 అయితే 3 to 6 years, అండ్ పర్మనెంట్ రెసిడెన్స్ అయితే యూ హ్యావ్ ఎ రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అది ఫాలో అయితే ఇస్తారు. సో ఎక్కడైతే నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్ ఉంటారో వాళ్ళకి ఈ స్పెషల్గా ఈ రూల్స్ అని అప్లై అయ్యేది. ఎందుకంటే మనం కంట్రీ లాయాలిటీ చూపిస్తే తప్ప మనం కంట్రీ లోపలికి రానివ్వరు. సో కంట్రీకి అగనెస్ట్గా చేసే యాక్టివిటీస్ ఏదైనా సోషల్ మీడియా రూపకంగా కానీ వాళ్ళకి ఎక్కడైనా అబ్జర్వ్ చేసి ఉంటే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకొని క్వశ్చన్ చేస్తారు. ఎక్కడైనా ఎవిడెన్స్ దొరికితే తప్పకుండా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఈజ్ దట్ యూ అని చెక్ చేసుకొని వాళ్ళు డిపోర్టేషన్ ప్రొసీడింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెకండ్ టర్మ్ వచ్చాక ఏంటంటే చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకున్నారు. అందులో సమ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వాళ్ళకి అవుట్ రైట్ సిబిపి ఆఫీసర్కి అథారిటీ ఇస్తుంది డిపోర్టేషన్ చేయడానికి. సో అందులో ఏ సిచ్యువేషన్ ఎరైజ్ అయినా, ఏ రకమైన ఇష్యూస్ వచ్చినా, ఏ రకమైన లాయాలిటీ ఇన్ స్టేక్లో ఉన్నా, అంటే ఆ లాయాలిటీ ప్రూవ్ చేయలేకపోయినా వాళ్ళకి ఎవ్రీ రైట్ టు సెండ్ దెమ్ బ్యాక్, పీరియడ్. దెర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆల్రెడీ క్యాంపస్ అవుట్ సైడ్ జాబ్స్ చేయకూడదని కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్న టైంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన టాప్ 3 జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? అంటే టిపికల్గా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఏదైతే స్టూడెంట్గా మనం ఫోకస్గా ఏదైతే ఎడ్యుకేషన్ కోసం మనం వచ్చామో దాని మీదనే స్ట్రిక్ట్ ఉండి ఆ లైన్లోనే మనం పనిచేసుకోగలిగితే ఏ ఇష్యూ లేదండి. విత్ ఇన్ ద 2 years లోపల ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి 3 years ఓపీటీసీ అంటే రెగ్యులర్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ తీసుకొని పనిచేసుకోగలిగితే దెర్ ఇస్ నో ఇష్యూ. ఎప్పుడైతే మనం ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ వయలేషన్స్ ఏదైనా చేస్తే ఆ వయలేషన్స్ ఐడెంటిఫై అయితే తప్ప వాళ్ళు వెల్కమ్ చెప్తారు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్గా కంట్రీ నీడెడ్ స్టూడెంట్స్. అందువల్ల ఎప్పుడు కూడా వాళ్ళని అంటే డిపోర్ట్ చేయడం అనేది ప్రైమరీ ఏం పెట్టుకోరు. టిపికల్గా ఏంటంటే వాళ్ళు రావాలి, కష్టపడి చదువుకోవాలి, కంట్రీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కావాలనే కోరుకుంటుంది అమెరికా. సో అందులో ఎమినెన్సీ ఎఫెక్టివ్గా స్కిల్ ఉన్న వాళ్ళందరినీ కూడా కంట్రీ ఎప్పుడు లూజ్ చేసుకోదు. ఎప్పుడైనా స్కిల్ లేబర్ కానివ్వండి, స్కిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ మనం పెర్ఫామ్ చేస్తే అమెరికా ఎప్పుడు కూడా వెళ్ళగొట్టదు. ఎప్పుడు వెళ్ళగొడుతుంది? ఎనీ బ్యాక్గ్రౌండ్స్, నెగటివ్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, అటువంటి ఇష్యూస్ వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తారు, యు ఆర్ వయలేటింగ్ దిస్ సో అండ్ సో సెక్షన్స్ 1, 2, 3. సో బేస్డ్ ఆన్ దీస్ సెక్షన్స్ యు ఆర్ డిపోర్టబుల్ కేసు అని చెప్పి డిపోర్ట్ చేస్తున్నారు. సో అందువల్ల మన వాళ్ళకి ఏం చెప్తానంటే ఇది స్టూడెంట్స్ కానీ అదేవిధంగా స్టూడెంట్ పేరెంట్స్ కూడా గైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో, కరెంట్ సిచ్యువేషన్లో, జనరేషన్ మీన్స్ ఏంటంటే ఇది డిజిటల్ ఏజ్ జనరేషన్. అంతకుముందు ఏంది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ టైప్, ఇప్పుడు డిజిటల్ ఏజ్ జనరేషన్ వచ్చింది. సో మీరు ఏది చేసినా అక్కడ ట్రాక్ అవుతుంది. సో మనం అందులో తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనం ముందే జాగ్రత్త పడి మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్ గైడెన్స్ తీసుకొని, ఇప్పుడు మాలాగా సీనియర్స్ ఉన్న వాళ్ళు కాకుండా ఇక్కడ ఏదైనా ఇమిగ్రేషన్ లా ఫార్మ్స్ ఉన్నా కూడా రైట్ఫుల్ గైడెన్స్ తీసుకొని వాళ్ళు చేసే ప్రతి యాక్షన్లో కూడా బిఫోర్ దే యాక్ట్ ఈ గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు డూ. ఇంకేదన్నా వాళ్ళకి గైడెన్స్ కావాలన్నా ఈ రూపకంగా మనం వీడియోస్ చూడడం రూపకంగా ఐ డ్రీమ్స్లో ఈ రకరకాల వీడియోస్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, వాటిలలో చూసి వెరిఫికేషన్ చేసుకొని ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే దే కెన్ అప్రోచ్ అస్. వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్ స్టూడెంట్స్, వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్ స్కిల్డ్ లేబర్ H1B వాళ్ళు కానీ, ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ సెవరల్ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎవ్రీడే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా ఇమిగ్రేషన్ లా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ గైడెన్స్ కావాలి. సో ఆ గైడెన్స్ తీసుకొని వాళ్ళు యాక్ట్ చేయగలిగితే వాళ్ళు సేఫర్ హ్యాండ్స్లో ఉంటారనేది మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విశ్వేశ్వర్ గారు, ముఖ్యంగా H1B వీసాకు సంబంధించి చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా చేంజెస్ రాబోతున్నాయని తెలుస్తూ ఉంది. ఇన్కేస్ చేంజెస్ అనేవి చేసినట్లయితే ఎలాంటి విషయాల్లో చేంజెస్ చేసే అవకాశం అనేది ఉంటుందంటారు? అంటే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ థింగ్స్. అమెరికా ఏం చేస్తుందంటే ఎవ్రీ టైము దే విల్ రివైవ్ అండ్ డిఫైన్ న్యూ థింగ్స్.
అంటే ప్రయర్ గా జరుగుతున్న ఇష్యూస్ కానీ అడ్రస్ చేసుకుంటూ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ జరుపుకుంటారు. ఆ మంత్ మీటింగ్ లో అనాలిసిస్ చేస్తారు. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, కన్సర్న్స్ ఉన్నాయా, ఏమన్నా మన కంట్రీ ఇంపాక్ట్ ఏదైనా అవుతుందా, దీనివల్ల బెనిఫిట్ ఉందా ఈ ప్రోగ్రామ్ ఏమైనా చేంజ్ చేయాలా, అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రోగ్రామే కానివ్వండి, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇది యుఎస్సిఎస్ ప్రోగ్రామ్ కానీ ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. అది ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఆ ప్రోగ్రామ్ మీద అనాలిసిస్ చేసుకుంటారు. ఇది కంట్రీ ఇంట్రెస్ట్ లో పనిచేస్తుందా, కంట్రీకి ఏమైనా బెనిఫిట్ అవుతుందా, హౌ వీ కెన్ రీడిఫైన్ అండ్ ద బెస్ట్ ప్రాసెస్ అండ్ బెస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ టు గ్రో దిస్ కంట్రీ అని చూస్తారు. అందులో ఏమన్నా మనకి కన్సర్న్స్ ఉన్నాయనుకుంటే వాటిని కరెక్ట్ చేస్తారు. ఆ కన్సర్న్ కరెక్ట్ చేసే ప్రాసెస్ లోనే వాళ్ళు ఈ చేంజెస్ తీసుకొస్తారు. అందులో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆ ఎంప్లాయ్మెంట్ దానిలో చేంజ్ చేస్తారు, ఓపీటీలో చేంజ్ చేస్తారు. ఒకప్పుడు వాళ్ళకి లేని ఓపీటీ క్రియేట్ చేశారు. ఓపీటీ తర్వాత 36 months ఇచ్చారు. సో అమెరికా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి స్కిల్డ్ లేబర్ కావాలి, అంటే నాలెడ్జబుల్ పీపుల్ కావాలి, హూ కెన్ మేక్ అండ్ బ్రేక్ ద గ్రేటెస్ట్ టెక్నాలజీ ఎవాల్యూషన్ లో చేయగలిగే పీపుల్ ఉంటే వాళ్ళని తీసుకొని ముందుకు ప్రొడ్యూస్ చేసుకొని ఆ కంట్రీ బెనిఫిట్ లో పనిచేపించుకుంటారు. కాబట్టి ఆ లైన్ లో ఉన్న వాళ్ళకి ఏ మాత్రం ఇష్యూ లేదు, ఆ లైన్ లో పనిచేసేటట్టు మన వాళ్ళు ఉండాలి. అండ్ యూజువల్ గా ఇండియన్ పీపుల్ టెండెన్సీ ఏంటంటే దే ఆర్ జెమ్ ఆఫ్ ద జెమ్స్ ఇన్ ఎడ్యుకేషన్, స్టెమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో మనంత గొప్పగా ప్రపంచంలో ఎక్కడ ఉండరు. సో ఆ స్కిల్ ని మనం ప్రాపర్ గా ఎగ్జిబిట్ చేయగలిగితే, ఆఫీసర్ ముందు కానివ్వండి, ఇంటర్వ్యూవర్ ముందు కానివ్వండి, గవర్నమెంట్ ముందు కానీ చేయగలిగితే మనకు ఇట్స్ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. అది గుర్తించితే మనం తప్పకుండా ముందుకు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. వండర్ఫుల్ సార్. అండ్ ఎపిసోడ్ క్లోజ్ చేసే ముందు ఒక మాట స్టూడెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఎంప్లాయీస్ కానీ డిపెండబుల్ వీసా మీద ఉన్న వాళ్ళకి ఓవరాల్ గా వీరందరికీ మీరు చెప్పే మాట ఏంటి? ఏదైనా ఇప్పుడున్న కొత్త ట్రెండ్స్ మనకి ఎవ్రీ టైం జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే న్యూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి, ఇప్పటికే వచ్చినాయి కాకుండా ఫ్యూచర్ కూడా రాబోతున్నాయి కాబట్టి, సో మీరు వెల్ ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి, అందరితో కనెక్ట్ ఉండాలి. సో మనకు తెలిసిందే కరెక్ట్ అని అనుకోవద్దు. సో తప్పకుండా యూ టేక్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వీఆర్ దేర్. మేము చెప్తున్నాం గ్లోబల్ తెలంగాణ ద్వారా కూడా వాళ్ళకి ఈమెయిల్ రూపకంగా కానీ ఫోన్ రూపకంగా కానీ మేము ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాము. సో అమెరికాలో ఉన్నాం కాబట్టి అదేవిధంగా మనకి ఏదైనా లా ఫర్మ్, ఇమిగ్రేషన్ లా ఫర్మ్ గైడెన్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి తీసుకోవాలి. ఇవాళ మేము ఎస్టర్డే ఆర్గనైజ్డ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఒక సెమినార్ ఆర్గనైజ్ చేశాము, వెబినార్ ఆర్గనైజ్ చేశాము. బ్రహ్మాండంగా ఒక 1000 మంది జాయిన్ అయ్యారు. 1000 మంది స్టూడెంట్స్ రూపకంగా ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్ ఏమున్నా కూడా ఇప్పుడు కరెంట్ లో జరుగుతున్న ఇమిగ్రేషన్ ట్రెండ్స్ పైన ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన మేము ఆర్గనైజ్డ్ విత్ సీనియర్ ఇమిగ్రేషన్ అటార్నీతోని కాన్ఫరెన్స్ కాల్ ఆర్గనైజ్ చేస్తే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ క్వశ్చన్స్ ఒక 2.5 గంటల కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. అంటే అంతసేపు క్వశ్చన్స్ అడిగారు వాళ్ళంతా. సో ఇట్ ఇస్ వెరీ ఇన్ఫార్మబుల్. అట్లా ముందుకు వచ్చి తెలుసుకోగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. సో మేము అదే చెప్తున్నాం. అది F1 కానివ్వండి, H1 కానివ్వండి, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానివ్వండి, ఈవెన్ సిటిజన్స్ కానివ్వండి, ఈ కంట్రీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఇప్పుడు సిటిజన్షిప్ అయినా కూడా గ్రీన్ కార్డ్ అయినా కూడా మనము ఈ AR11 అప్డేట్ చేస్తున్నామా, మనం F1 H1 వాళ్ళు కూడా AR11 అంటే స్టేటస్ మనకి అడ్రస్ అప్డేట్ చేస్తున్నామా, లేకపోతే రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ అప్డేట్ చేస్తున్నామా. మనం ఈ కంట్రీలోకి వచ్చాం కాబట్టి మనం ఈ కంట్రీ నామ్స్ అంటే లా ఆఫ్ ద ల్యాండ్ ఎలా ఇమిగ్రేషన్స్ ఉన్నాయో, ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ రూల్స్ ఏది ఉన్నాయో మనకు తెలిస్తే ఫాలో అయిదాం, తెలియకపోతే తెలుసుకొని ఫాలో అయిదాం. బాటమ్ లైన్ వీ నీడ్ టు ఫాలో ద రూల్స్. సో ఇఫ్ యూ ఫాలో ద రూల్స్ దెర్ ఇస్ నో ఇష్యూ. దిస్ కంట్రీ ఈస్ ద బెస్ట్ కంట్రీ టు లివ్ అండ్ దిస్ ద బెస్ట్ కంట్రీ టు వెల్కమింగ్. అండ్ ద కంట్రీ పీపుల్ కూడా చాలా బాగుంటారు. మనం కూడా గ్రో కావడానికి ఆపర్చునిటీ ఉంటుంది. మన పిల్లలకు కూడా చాలా కంఫర్టబుల్ గా సెటిల్ అవుతారు. సో అక్కడ ఉన్న చదువుకునే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరు కూడా ఇన్సెక్యూరిటీస్ ఏం పెట్టుకోకుండా ప్రాపర్గా ప్రొఫెషనల్స్ని కలిసి మీ డౌట్స్ అనేవి సాల్వ్ చేసుకోగలిగినట్లయితే మీరు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ అక్కడ లీవ్ చేయొచ్చండి. దాంతోపాటుగా అంతగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం అయితే మాత్రం తప్పకుండా ఇమీడియట్లీ మీరు ఒక ప్రొఫెషనల్ కానీ ఎంబసీ సైడ్ పీపుల్ కానీ లేకపోతే అక్కడ లా ఫీమ్ సంబంధించిన పర్సన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన విశ్వేశ్వరరావు గారు లాంటి ప్రొఫెషనల్స్ మీరు కలిసినట్లయితే కాస్త జాగ్రత్తలతో పాటుగా మీకు కాస్త గైడెన్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి దొరుకుతాయి. సో తప్పకుండా మీరు తీసుకునే ఇనిషియేషన్స్ అనేవి చాలా గ్రేట్ విశ్వేశ్వర్ గారు. తప్పకుండా మీరు కండక్ట్ చేసే వెబినార్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇలా ఇంటర్వ్యూస్ రూపంలో అయి ఉండొచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ని చాలా మందికి అందిస్తూ ఉన్నారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. మరిన్ని అప్డేట్స్ పై త్వరలోనే మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.